ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ప్రసంగి గ్రంథ వివరణలో మరొక నూతన సెషన్లోనికి మేము ప్రవేశిస్తుండగా చక్కని మాటల చేత మా జీవితాలను మరింత వెలిగింపజేయమని తండ్రి, మీరు వెలిగించే మా హృదయాలు, మా జీవితాన్ని మీ ఎదుట మీరు కోరుకున్న రీతిలో నిలబెట్టినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యం కోసం ఎదురు చూస్తూ నేర్పించమని వేడుకొనొచ్చు. మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథ వివరణలో 5 సెషన్స్ను ముగించుకొని 6వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 12 అధ్యాయాలు, 5 ప్రధాన భాగాలు. ప్రస్తుతం మనం మొదటి ప్రధాన భాగంలో ఉన్నాం. ఆ మొదటి ప్రధాన భాగము మొదటి 2 అధ్యాయాలు. ఈ మొదటి ప్రధాన భాగంలో 4 ఉపభాగాలు. 2 ఉపభాగాలను ముగించుకొని ప్రస్తుతం మనము 3వ ఉపభాగంలో ఉన్నాం. అది 2వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు. ఈ ఉపభాగాన్ని తిరిగి మనము 2 భాగాలుగా విభజించాం. అందులో మొదటి భాగము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. ప్రస్తుతం ఈ 1వ వచనము నుండి 11వ వచనపు భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. రండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. సొలొమోను గారు తన జీవితంలో ఒక తత్వజ్ఞానముతో ప్రకృతి సంబంధమైన మనిషిగా దేవునిని పక్కన పెట్టి సూర్యుని క్రింద, అంటే ఈ భూమి మీద నిజమైన సంతోషము దొరుకుతుందేమోనని ప్రయత్నం చేస్తున్నాడు. సంతోషము కొరకు, సంతృప్తి కొరకు. ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాడు అని అడిగితే, ఆయనకు ఈ ప్రపంచంలో అనేక మంది ప్రజలు, మనుషులు సంతోషం కోసం వారు ప్రాకులాడడం, ఆ సంతోషాన్ని పొందడానికి వారు అనేక ప్రయత్నాలు చేస్తుండడం చూసి, నిజంగా వారు పొందుకుంటున్నటువంటి సంతోషం నిజమైనదేనా, నేను కూడా ట్రై చేయాలని ఆయన ప్రయత్నం చేశాడు. ఆ అన్వేషణలో తాను సత్య సారాంశాన్ని తర్వాత తెలుసుకున్నాడు. ఆ అన్వేషణలో ఏ ప్రయత్నాలు చేశాడు అనేటువంటి విషయాన్ని ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో కూడా చూసాం నిన్న రాత్రి 12 నుంచి 18 వచనాల్లో. మానవ జ్ఞానానికి ఉన్న పరిమితులను ఆయన తెలుసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పోర్షన్ 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. అందులో ముందుగా సుఖము ద్వారా సంతోషం కలుగుతుంది అని కొంతమంది ఈ ప్రపంచంలో నమ్ముతుంటే, ఈ ప్రయత్నం ఆయన కూడా చేశాడు. ముఖ్యంగా పానీయములో ద్రాక్షారసం అన్నారు అక్కడ, మద్యపానం. కానీ అది కూడా కేవలము క్షణమాత్రముండే ఆనందమే అని ఆయన తెలుసుకొని ఇది వ్యర్థ ప్రయాస అని గ్రహించాడు. మనము కూడా గ్రహించాలని ప్రపంచానికి ఈ పుస్తకాన్ని ఈయన చేత దేవుడు వ్రాయించి ప్రపంచ ప్రజలకు ఇచ్చాడని చెబుతున్నాను. నిన్నటి దినాన నేను ఒక విషయం ప్రస్తావించాను, మరి మీరు గమనించారో లేదో, గుర్తించారో లేదో. ప్రసంగి గ్రంథంలో యెహోవా అనే పేరు ఉండదు. యెహోవా అనేది ఇశ్రాయేలు జాతికి తెలిసిన పేరు. ప్రపంచానికి ఎలోహీం హీబ్రూ భాషలో అంటే దేవుడు.
యూనివర్సల్గా దేవుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ పుస్తకం కేవలం ఒక జాతి వారికి మాత్రమే చెప్పబడుతున్నది కాదని, అన్ని తరాల వారు ప్రపంచవ్యాప్తంగా ఇందులోని విషయాలు తెలుసుకొని బుద్ధిహీనత అంటే ఇది అని గ్రహించి దానివైపు ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్త పడమని జాగ్రత్త పరిచే పుస్తకమే ప్రసంగి గ్రంథం. ఈ సమాజంలో మనకెన్నో జాగ్రత్తలు వినపడుతుంటాయి. ఆలోచించండి. రోడ్డులో మలుపు ఉంది, జాగ్రత్త. ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు రిపేర్లో ఉంది, జాగ్రత్త. బ్రిడ్జ్ రిపేర్లో ఉంది, జాగ్రత్త. బస్ స్టాండ్లో దొంగలున్నారు, జాగ్రత్త. గేటు లోపల కుక్కలున్నాయి, జాగ్రత్త. తుఫాన్ వస్తోంది, జాగ్రత్త. ఏమిటివన్నీ? జాగ్రత్తలు చెబితే జాగ్రత్త పడతామని. ఆ జాగ్రత్తలే, ఆ జాగ్రత్తలు ఇప్పుడు నేను చెప్పినవి కాదు, కుక్కలు దొంగలు కాదు. అలాంటి జాగ్రత్తలే అసలు జీవితానికి అవసరమైన జాగ్రత్తలు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి ప్రయత్నాలు మీరు చేస్తే జీవితాలు కాలిపోతాయి. లేదా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే వీటి కొరకే బ్రతికితే మీకు దొరికే సంతృప్తి కానీ, మనిషికి దొరికే ఆనందం కానీ చాలా తక్కువ కాలం ఉంటుంది. సంతోషము దొరకదు, సంతృప్తి దొరకదు అని నేను చెప్పట్లేదు. కానీ ఆ సంతోషానికి సంతృప్తికి ఉండేటువంటి ఆయుష్ ఆవిరి వంటిది. దీనికి శాశ్వత కాల విలువ లేదు. సూర్యుని క్రింద దేనికి కూడా శాశ్వత కాల వాల్యూ లేదు, పర్మనెంట్ వాల్యూ లేదు అని చెబుతోంది పుస్తకం. అది మనం చూస్తున్నాం. పోతే కొంతమందికి సంతోషం ఇంతకుముందు సెషన్లో మాట్లాడుకున్నట్టుగా దురలవాట్లలో ఉంటే, దురలవాట్లు అంటే చెడ్డలవాట్లు, మంచి అలవాట్లు కాదు. మరికొంతమందికి సంతోషం మంచి అలవాట్లలో కూడా ఉంటుంది. నేను దురలవాట్లనే కాదు, ఇప్పుడు మంచి అలవాట్లు కూడా మాట్లాడుతున్నా. మంచి అలవాట్లు అంటే సోమరి ఉండకుండా పని చేసుకోవడం, అదొక మంచి అలవాటు. సోమరిగా ఉండకుండా పని చేసుకోవడం మంచి అలవాట, దురలవాట? మంచి అలవాటే. ఉద్యోగం చేసుకోవాలి, మరి మంచి అలవాటు. మన చేతులతో మనం కష్టం చేయాలి, పని చేయాలి, మంచి అలవాటు. కొంతమందికి దురలవాట్లు ఉండవు, మంచి అలవాట్లు ఉంటాయి. ఆ మంచి అలవాట్లలో కూడా ఆనందం ఉంటుంది. ఉదాహరణకు మనం ఏదైనా ఒక పనిని చేపట్టి దాన్ని విజయవంతంగా పూర్తి చేసామనుకోండి, సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? సంతోషం. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను ఈ ప్రాజెక్ట్ని. ఉదాహరణకు ఇల్లు కట్టడం ఆరంభించిన తర్వాత ఒకరోజు అది పూర్తి చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందా, ఉండదా? చెప్పండి. ఒక తృప్తి ఉంటుందా, ఉండదా? సక్సెస్ఫుల్గా ఇంటిని పూర్తి చేసుకున్నామని. పనులను విజయవంతంగా పూర్తి చేయడం వలన మనిషికి సంతోషం కలుగుతుంది. అది సంతోషమే. సొలొమోను గారు కూడా తన జీవితంలో ఈ ప్రయత్నం కూడా చేశాడు. ఎందుకంటే తను ఒక అన్వేషిగా నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందా అనేటువంటి ప్రయత్నంలో భాగంగా కొన్ని ప్రాజెక్ట్స్ని చేపట్టడం జరిగింది. ఆయన ప్రాజెక్ట్స్ని చేపట్టడం, ఒక్కొక్క ప్రాజెక్ట్ని చేపట్టి ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తే ట్రూ హ్యాపీనెస్, ట్రూ సాటిస్ఫాక్షన్, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ నాకు దొరుకుతుందేమోనని ఆయన ప్రయత్నము చేసినట్టుగా 4వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో కనబడుతుంది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో
చూద్దాం. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని అన్నాడు. చూడండి, చెడ్డ పనులు కాదు, మంచి పనులే. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, ఇంకా వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని. 6వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 3 వచనాలు చదివాను. ఈ 3 వచనాలలో మనకు కనబడుతుంది ఏంటి? కట్టించుకోవడం, నాటించుకోవడం, తొలిపించుకోవడం, ప్రాజెక్ట్స్ ఇవి. ఏం ప్రాజెక్ట్స్ ఇవి? బిల్డింగ్ ప్రాజెక్ట్స్ ఇవి. ఇండ్లు కట్టించుకొంటిని అంటే పూర్తయిపోయాయి. ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, ఫినిష్ అయిపోయాయి. తోటలను వనములను వేయించుకొంటిని, వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, చెరువులు త్రవ్వించుకొంటిని. త్రవ్వించుకున్నాను, నాటించుకున్నాను, కట్టించుకున్నాను. ఈ పదాలన్నీ పూర్తి చేయబడినట్టుగా అర్థాన్ని ఇస్తున్నాయా? అన్ఫినిష్డ్ వర్క్స్ని చూపిస్తున్నాయా? ఫినిష్ అయిపోయిందని చెప్తున్నాడా? ఫినిష్ కాలేకపోయాయని చెప్తున్నాడా? ఫినిష్ అయిపోయాయి. కట్టించుకున్నాను, నాటించుకున్నాను, తొలిపించుకున్నాను. తర్వాత మీరు రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయాలు చదివితే ఎంత విస్తారంగా ఆయన ఈ నిర్మాణాలన్నీ చేపట్టాడో మీరు చూడొచ్చు. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయం తర్వాత మీరు చదవండి. పనులను చేపట్టి పనులను పూర్తి చేస్తే ఎంత చక్కని సాటిస్ఫాక్షన్. అంటే ఇంతకుముందు సెషన్లో మందులో ఆనందం ఉందేమో అని ట్రై చేసినట్టుగా చెబితే, ఇప్పుడు పనిలో సాటిస్ఫాక్షన్ ఉంటుందేమోనని ట్రై చేశాడు. వర్క్లో పనులు చేపట్టి పనులు పూర్తి చేయడం, పనులు చేపట్టి పనులు పూర్తి చేయడం, విజయవంతంగా పూర్తి చేయడం. అది కూడా ఇంగ్లీష్లో దీనిని అకంప్లిష్మెంట్స్ అంటారు. ఏమంటారు? అకంప్లిష్మెంట్స్. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ చూడండి. అకంప్లిష్మెంట్స్ అంటే విజయవంతంగా పూర్తి చేయబడిన వాటిని అకంప్లిష్మెంట్స్ అంటారు. విజయవంతంగా కొన్ని పనులు చేపట్టి విజయవంతంగా ఆ పనులు పూర్తి చేశాడు. 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం మళ్ళీ చదువుదాం. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, ఇండ్లు కట్టించుకొంటిని, తోటలు నాటించుకొంటిని, వనములు వేయించుకొంటిని, ఫలవృక్షములను నాటించి తిని, చెరువులు త్రవించుకొంటిని. చెరువులు, తోటలు, ఇండ్లు, మళ్ళీ చెరువులు, తోటలు, ఇండ్లు. తోటలు అంటే అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించినవి. చెరువులు అంటే ప్రాజెక్ట్స్. ఇండ్లు అంటే ఇది కూడా ప్రాజెక్టే, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. అంటే 4వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో మనకు ప్రాజెక్టులు కనపడుతున్నాయి, ఇంజనీరింగ్ అటెంప్ట్స్ కనపడుతున్నాయి, అగ్రికల్చరల్ అటెంప్ట్స్ కూడా కనపడుతున్నాయి, వ్యవసాయ పనులు. సంపూర్ణ సంతోషం ఇంజనీరింగ్లో దొరుకుతుందేమో అని ప్రయత్నం, సంపూర్ణ సంతోషం వ్యవసాయంలో దొరుకుతుందేమోనని ప్రయత్నం. ఆన్ ద స్క్రీన్ చూడండి. 4వ వచనము, 5వ వచనము, 6వ వచనం చదివితే ఆయన యొక్క ప్రయత్నాలు ఏ రంగాలలో జరిగాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బిల్డింగ్ ప్రాజెక్ట్స్, నిర్మాణాలు, అగ్రికల్చరల్ ఎండెవర్స్, వ్యవసాయ ప్రయత్నాలు,
అలాగనే ఇంజనీరింగ్ ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు కూడా చేశాడు. కొత్త కొత్తవి, కొత్త కొత్త కట్టడలు, నిర్మాణాలు. సొలొమోను గారి చరిత్ర కనబడే రాజుల మొదటి గ్రంథములో ఇవన్నీ మనం చూడొచ్చు. ఆయన చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎంత విలాసవంతమైనటువంటి ఇండ్లు, ఎంత విలాసవంతమైనటువంటి నిర్మాణాలు, ఎంత గొప్ప ప్రాజెక్ట్స్ ఆయన చేపట్టి వాటిని పూర్తి చేశాడో మనము ఆయన చరిత్ర చదివితే అర్థమవుతుంది. ఎందుకు ఇదంతా అని అడిగితే, అక్కడ నాకు సత్యమైన, నిజమైన, సంపూర్ణ సంతోషము వర్క్లో దొరుకుతుందేమోనని. విషయం ఏంటంటే, పనులలో సంతోషం ఉంటుంది, కానీ ఆ పనుల వలన, పనుల ద్వారా వచ్చే సంతోషం కూడా ఎక్కువసేపు, ఎక్కువ కాలం ఉండదు. చూడండి, యు టేక్ ఎనీ వర్క్, మీరు ఏ వర్క్ అయినా తీసుకోండి, దానిలో నుంచి మనకు వచ్చేటువంటి హ్యాపీనెస్ ఉండదని చెప్పట్లేదు. బట్ హౌ లాంగ్ ఈజ్ దట్ హ్యాపీనెస్? ఆ సంతోషం ఎంతకాలం ఉంటుంది? ఇది ఆలోచించాలి. ఈ 2వ అధ్యాయంలో జాగ్రత్తగా మీరు గమనిస్తే, ఆకాశము క్రింద, 3వ వచనం, ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడాలని తలచాడు. ఆకాశము క్రిందున్న మనుషులు ఏ ప్రయత్నాలు చేసి సంతోషాన్ని పొందాలనుకుంటున్నారు, ఏ ప్రయత్నాలు చేసి ఆనందాన్ని పొందుకోవాలనుకుంటున్నారు, ఏ ప్రయత్నాలు చేసి సాటిస్ఫాక్షన్ని పొందాలనుకుంటున్నారు అని తలచి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ ప్రయత్నాలు ఎప్పుడు ఆయన జ్ఞానాన్ని పక్కన పెట్టలేదు. ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా, 3వ వచనం చూద్దాం. నా మనస్సు ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా, జ్ఞానం కోల్పోలేదు, జ్ఞానాన్ని అలాగనే కలిగి ఉండి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. అలా చేస్తుంటే పానీయంలో ఆనందం ఎక్కువసేపు ఉండట్లేదు, పనులలో ఆనందము కూడా సంపూర్ణ సంతృప్తి పట్ల. ఇది చేసిన తర్వాత నో సాటిస్ఫాక్షన్, ఇంకొకటి చేయాలి. అది చేసిన తర్వాత అక్కడ నో సాటిస్ఫాక్షన్, ఇంకొకటి చేయాలి. మనము కూడా ఒక పనిలో మనకు సంపూర్ణ సాటిస్ఫాక్షన్ ఉండదే. దీన్ని చేసిన తర్వాత ఇంకొకటి చేయాలి, దాన్ని చేసిన తర్వాత ఇంకొకటి చేయాలి, దీన్ని చేసిన తర్వాత ఇంకొకటి చేయాలి, ఏదో చెయ్యాలి. ఏదో చెయ్యాలి అనేటువంటి ప్రయత్నాల్లోనే జీవితం అంతా, మన జీవితాలు, బ్రతుకులు సాగుతున్నాయి. చూడండి, పని 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 పని. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. ఉందా? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే అర్థం ఏంటి? దేవుడు కాబడట్లేదు, దేవుడు కావాలనిపించట్లా, దైవ దృష్టి లేదు, దైవాలోచన లేదు, దైవ కార్యకలాపాలు లేవు. పనులు పనులు పనులు, సొంత పనులు సొంత పనులు సొంత పనులు. అందుబాటులో ప్రభు ఉన్నాడు, అందుకోలేకపోతుంది సమాజం. ప్రభు అందుబాటులో ఉన్నాడు, అందుబాటులో ఉన్న ప్రభువును అందుకోలేకపోతున్న నర సమాజం ఇది. ప్రయాసపడి, ఏమి పడి ప్రయాస పడి పనులు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచేవాడు దగ్గరే ఉన్నా వెళ్ళాలని అనిపించలేదు జనాలకి. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, అయ్యో కపెర్నహోమా, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు మిమ్మల్ని చేర్చుకున్న వాళ్ళు నేను ఉంటిని, కానీ మీరు ఒల్లకపోతే.
మార్తా మార్తా ఏమన్నాడు? మార్తా మార్తా, నీవు అనేక పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు. నా పనులలో నాకు సహాయము చేయడానికి నా సహోదరి రానందుకు నీకు చింత లేదా అని అడుగుతోంది ఇంటికి వచ్చిన అతిథి ప్రభువును. లూకాసు వార్త 11, లూకాసు వార్త 11వ అధ్యాయం నేను చదువుతాను 38 నుంచి. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా, ఈ మాట చూడండి జాగ్రత్తగా, 40వ వచనం. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నది. ఆమె పెట్టుకుంది. అనేక ఇండ్లు కట్టించుకోవాలి అనే పని సొలొమోను గారు పెట్టుకున్నారు. అనేక చెరువులు, అనేక తోటలు, పని పెట్టుకోవడం. అనేక పనులు మనం పెట్టుకుంటే ఏమవుతాం? అనేక పనులు మనం పెట్టుకుంటే ఏమైపోతాము? బిజీ అయిపోతాం. బిజీ. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన వద్దకొచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. తీసివేయబడదంటే పర్మనెంట్గా ఉంటుంది, శాశ్వత కాలం ఉంటుంది, నిత్యము ఉంటుంది. మరియా ఏర్పరచుకున్నది, మరియా ఎన్నుకున్నది నిత్య విలువ కలిగినది. కానీ నీ టెన్షన్ దేని మీద ఉంది? నీకున్న టెన్షన్ దేని మీద ఉంది? నువ్వు పెట్టుకున్న అనేక పనులు, పనులు. సూర్యుని క్రింద మనుషులు పనులు పెట్టుకుంటున్నారు. ఎన్ని పనులు? అనేక పనులు, విస్తారమైన పనులు. పని చేసుకొని బతకండి అన్నాడు దేవుడు. పనులలో బిజీ అవ్వమని చెప్పలా. మనం యాడ్ చేసుకున్నాం పోర్షన్. దేవుడిచ్చిన సిలబస్ పని చేసుకొని బతకమన్నాడు. మనం కొత్త సిలబస్ యాడ్ చేసుకున్నాం. ఏమిటది? ఎక్కువ పనులు. కొంతమంది అంటుంటారండి, పని లేకపోతే నేను అస్సలు మనిషిగా ఉండలేనండి, పని చేయాలి, ఏదో పని చేయాలి. అలా పనిలో ఉండే స్పూను చూడలేదు ఆమె. ఇందాక మెసేజ్లో ఆమె స్పూన్ ఎందుకు చూడలేదు? బిజీ. ఎంతకాలం బిజీ? 365 రోజులు బిజీ, సంవత్సరం అంతా బిజీ. అంత బిజీ అయిపోయి బైబిల్ను చూడలేదు. అంత బిజీ అయిపోయి బైబిల్ను పట్టించుకోలేదు. ఇంటికొచ్చిన పాస్టర్ గారికి వెండి కప్ ఇస్తే పాస్టర్ గారు తెలివిగా స్పూను బైబిల్లో పెట్టి ఇచ్చేసాడట. ఈమె చూస్తుందో లేదో అని 1 year తర్వాత అడుగుతోంది అమాయకంగా వచ్చి, నా స్పూన్ ఏమైంది అయ్యారని. ఆయన, నీ బైబిల్ ఏమైందమ్మా అని అడిగాడు. మరి నా స్పూన్ ఏమైందని ఆమె అడిగితే, నీ బైబిల్ ఏమైందని ఆయన అడుగుతున్నాడు. నా బైబిల్తో నీకేం పని అని అయ్యగారిని అడిగితే, ఆ బైబిల్లోనే సంవత్సరం కిందట పెట్టాను స్పూన్. మరి కనీసం ఇంట్లో ఉన్న బైబిల్ని తెరిచి చూడలేని అంతగా ఆమె ఎందుకు తయారైంది? బిజీ. పనులు పెట్టుకోవడం. ఆదివారం కూడా కొంతమంది మందిరానికి రారు.
ఎందుకు అని అడిగితే బిజీ. నిన్న ఎందుకు రాలేదు? కొంచెం పని ఉండండి. ఎప్పుడు వస్తాం మందిరానికి? ఏ పని లేకపోతే వస్తాను. ఓ, దాన్ని ఏమంటారు? దేవునికి అపాయింట్మెంట్ ఇవ్వడం. మనం పెద్దోళ్ళం కదా, మరి మనం పెద్దోళ్ళం. ఎంత ఈజీగా అలా ఎగ్గొట్టేస్తారు. మందిరానికి రాకుండా మానేయడం అనేది చాలా ఈజీ. ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చోండి ఈజీగా. 100 చెప్పాల బాస్కి నేను ఎందుకు రాలేకపోతున్నానంటే అని. 30 రోజుల్లో ఒక్కరోజు లీవ్ దొరకాలంటే గగనం. మందిరానికి ఆదివారం పూట ఆరాధన ఉంటే పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయే జబ్బులు కొంతమందికి. ఆదివారం పూట ప్రభు దగ్గరికి రావాలి, ఆరాధనకు రావాలి. అదంతా అయిన తర్వాత పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళికి పిలిచిన వాళ్ళని చెప్పాలి, పెళ్ళికి పిలిచిన వాళ్ళకి చెప్పాలి ఆదివారం మాకు ఆరాధన ఉంటుంది, ముగించుకొని వస్తాం. ఇది కరెక్ట్. పాస్టర్ గారికి చెప్పకూడదు పెళ్ళి ఉంది కనుక రాలేదని. ఉన్నారా విశ్వాసులలా? ఎందుకమ్మా రాలేదని అడిగితే పెళ్ళుండే గారు. ఎప్పుడు? ఆదివారమా? మన కుటుంబాల్లో ఎప్పుడు ఆదివారాలు ప్రోగ్రామ్స్ పెట్టుకోకూడదు. ఆదివారము ఆరాధనకే, ఆదివారము మందిరానికే, ఆదివారము ప్రభువుకు కేటాయించాలి. సోమ నుంచి శని వరకు బిజీ, ఆదివారం కూడా బిజీ అయితే అక్కడ ఆమెను మార్తా మార్తా అన్నాడు, మనల్ని మారుతావా అంటాడు. ఏమంటాడు? నువ్వు మారాలి, మారాలి. ఇంతకు పనులు ఎందుకు ఎక్కువ పెట్టుకున్నావు? పనులలో సాటిస్ఫాక్షనా? పనులలో సంతోషమా? అలాగైతే భూమి మీద పనులు ఎక్కువైతే ఉన్నాయి కానీ, భూమి మీద పనులైతే ఎక్కువ ఉన్నాయి కానీ పనిలో ఉన్నోళ్ళందరికీ సంతృప్తి లేదే, పనిలో ఉన్నోళ్ళందరికీ సంతోషం లేదే. సంతోషంగా బతికేటోళ్ళు చాలా తక్కువగా కనబడుతున్నారే. మనము కోరుకుంటున్న సంతోషం, శాశ్వత సంతోషం భూమి మీద దొరకట్లా. ప్రభు వెంటనే చెప్పేశాడు, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తొలగిపోదు, తొలగిపోదు. అందుకే పని చేయకుండా బతకమని చెప్పట్లా, పనినే ప్రపంచంగా మార్చుకోకూడదు. ఉద్యోగం చేద్దాం, ఉద్యోగమే జీవితం కాదు. వ్యాపారం చేద్దాం, వ్యాపారమే జీవితం కాదు. సొంత చేతులతో కష్టపడదాం, కానీ దానికోసమే బతకడం కాదు. ఒకవేళ అలాంటి నేచర్తో, అలాంటి శైలితో ఎవరైనా జీవిస్తుంటే మీకు సంపూర్ణ సంతోషం మీరు చేస్తున్న పనులలో దొరుకుతుందా అని అడుగుతున్నాను బైబిల్ని పట్టుకొని. ఆవిరి వంటి సంతోషం, ఆవిరి వంటి ఆయుష్ కలిగినటువంటి సాటిస్ఫాక్షన్. ఆకాశము క్రింద, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం, ఆకాశము క్రింద మనుషులు ఏమి చేసి మేలు అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నారో అవి నేను చూడాలి అని తలచి గ్రంథకర్త ఆ ప్రయత్నాలు చేశాడు. చెప్పండి, ఏమేం చేశాడు? 1, సుఖములో సంతోషం ఉంటుందేమో అని ట్రై చేశాడు. మొదటి 3 వచనాలు. పనిలో సంతోషం దొరుకుతుందేమోనని ప్రయత్నం చేశాడు. 4 నుంచి 6 వచనాలు. ఎంతమందికి అర్థమైంది పాయింట్? 6 వచనాలు. ఆ 6 వచనాల్లో ఆయన ప్రయత్నాలు సుఖములో సంతోషాన్ని వెదకడం, పనులలో సంతోషాన్ని వెదకడం. ఆకాశము కింద మనుషులు ఈ ప్రయత్నాలలో ఉన్నారు అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, మర్చిపోకండి. మనము కూడా ఆకాశం కిందనే బతుకుతున్నాం, ఆకాశం పైన ఏం బతకట్ల. ఎక్కడో ఒక చోట మనము దొరుకుతాం. ఈ కార్యకలాపాలలో మన పేరు కూడా ఉంటుంది.
ఏదో ఒక దానిలో మనము కూడా ఇరుక్కుపోయి అదే ప్రపంచం అనుకుంటున్నాం. కుటుంబం కోసం కష్టపడాలి, భార్య పిల్లలు. ఒక ఇంటి యజమాని పురుషుడు 30 రోజులు నెలలో సంవత్సరం రోజులు 365 రోజులు ఈ కుటుంబ పోషణ కోసమే ఇంక అదే ప్రపంచం అన్నట్టుగా సంపాదన అందులోనే నిమగ్నమై బతుకుతుంటే జీవిత అర్థమేంటో, జీవిత ఉద్దేశమేంటో, సూర్యుని క్రింద ఈ బతుకు శాశ్వతమని అనుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. అసలు అర్థమైందా అని అనిపిస్తుంది. అర్థం కాకనే ఈరోజు ఈ భ్రమలో బతుకుతున్న మానవ ప్రపంచం. ఈ తప్పులు మనం చేయకూడదు. పనులు చేయడం తప్పు కాదు, ఆ పనులలోనే బతికేయడం అది తప్పు. ఇక 7వ వచనము నుండి చూద్దాం. 7 పనివారిని పనికత్తెలను సంపాదించుకున్నాను. ఇన్ని ప్రాజెక్టులు చేస్తే పనులు ఉండొద్దు మరి? ఇన్ని తోటలు కట్టించుకున్నాడు, ఇన్ని ప్రాజెక్టులు చేపట్టాడు. ఇప్పుడు విపరీతంగా కన్స్ట్రక్షన్స్ అని చేపట్టిన తర్వాత పనులు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు 7వ వచనం నుంచి పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుని. దీన్ని నొక్కుతున్నాను ఇప్పుడు. సంపద, ఆస్తులు. 8 నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకురాండ్రను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటే నేను గనుడనై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. జ్ఞానమైతే ఉంది, ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. జ్ఞానమైతే ఉంది, ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనం ఒక్కసారి చూద్దాం. 22 దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనం. రాజైన సొలొమోను భూరాజులందరికంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను. ఇప్పుడు రండి, ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. ఇంత సుదీర్ఘంగా 7వ వచనం నుంచి 10వ వచనం ఎందుకు చదివానంటే, ఈ 7 నుంచి 10 వచనాలలో మనకు ఒక కామన్గా కనబడేటువంటి ఒక సెంట్రల్ ఫ్యాక్టే పనివారిని, పనికత్తెలను, వెండిని, బంగారాన్ని, పశువుల మందలను. ఆనాటి కాలంలో ఏ రాజు దగ్గర లేనంత ఆస్తి, ఏ రాజు దగ్గర లేనంత సంపద విపరీతంగా, ఇలాగ చదివాం 2వ దినవృత్తాంతము 9:2లో, ఐశ్వర్యమందును జ్ఞానమందును సంపద, ఆస్తులు. సొలొమోను గారిని కొట్టేవాడే లేడట ఆ రోజుల్లో. భూపతులందరిలో అధికుడు. మొదటి 3 వచనాలు సుఖం, 4, 5, 6 వచనాలు పని, 7 నుంచి 10 వచనాలు సంపదలు, ఆస్తులు. ఇంగ్లీష్లో పొజెషన్స్ అంటే ఏంటి? ఆస్తులు. చూస్తున్నారుగా, 7 నుంచి 10 వచనాలు, 7 నుండి 10 వచనాలు, 7వ వచనం, 8వ వచనం, 9, 10 ఈ 4 వచనాలు చూస్తే ఆయనకు సేవకుల రూపములో ఆస్తులు,
ఆయనకుండిరి పనివారు, అది గమనించండి, ఆయనకు పెద్ద సంఖ్యలో సేవకులు. 7వ వచనంలో అదే కదా, పనివారిని, పనికత్తెలను, దాసులను. కిందికెళితే పశువుల మందలు, ఇంకా కిందికెళితే వెండి బంగారం. 8వ వచనం అది. కిందికి వస్తే గాయకులు, గాయక బృందాలు, వందల మంది భార్యలు, ఉపపత్నులు. ఈ లోకములో ఆయన కోరుకున్నది నాకు దక్కలేదు అన్నదే లేకుండా తన శరీరము, తన కళ్ళు, ఈరోజు ఆ రోజు సొలొమోను గారికి ఈ ఆస్తి కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, ఇది నాకు దొరకదేమో అని అనుకోవడానికే వీలు లేనంతగా ప్రపంచంలో సొలొమోను గారికి దొరకందంటూ ఏమీ లేదు. చెప్పాలంటే సర్వలోకమును ఆయన సంపాదించుకున్నాడు. పొజెషన్స్ లిస్ట్ చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్, షో ద లిస్ట్ ప్లీజ్. చూడండి ఆయన ఆస్తులు ఎలా ఉన్నాయో. నంబర్ 1, పెద్ద సంఖ్యలో సేవకులు. నంబర్ 2, పశువుల మందలు. నంబర్ 3, వెండి మరియు బంగారంలో సంపద. నంబర్ 4, గాయక బృందాలు. నంబర్ 5, వందల మంది భార్యలు మరియు ఉపపత్నులు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 7 నుండి 10 వచనాలలో మీకు కనబడేది అదే. 2వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకున్నాం. ఇప్పుడు 11వ వచనంలో రిజల్ట్ ఏంటో చూద్దాం. నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి. వ్యర్థమైనది అంటే అర్థం ఏమిటి? హెబెల్ అంటే ఆవిరి వంటి ఆయుష్ కలిగిన ఆనందాలవి, ఆవిరి వంటి ఆయుష్ కలిగిన తాత్కాలికమైన సంతోషాలవి. అవన్నీ వ్యర్థమైనవిగా ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. నోట్ దిస్ పాయింట్ అంటున్నాను ఈ సెషన్లో. లాభమే లేదా? మొన్న నా వ్యాపారంలో నాకు 10,000 రూపాయల లాభం వచ్చింది అంటాం మనం. వందల్లో, వేలల్లో, లక్షల్లో లాభాలు ఎందుకు రావట్లేదు వ్యాపారంలో? ఉన్నాయి, కానీ ఈ లాభాలేవి కూడా శాశ్వత ప్రయోజనాలు కాదు, శాశ్వత ప్రాఫిట్స్ కాదు, శాశ్వత లాభాలు కాదు. గమనిస్తున్నారా? 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే నంబర్ 1 ప్లెజర్, సంతోషం కోసం ఆయన చేసిన ప్రయత్నాలలో ఒకటి సుఖం. మొదటి 3 వచనాలలో సంతోషం కొరకు ఎక్కడెక్కడ ప్రయత్నాలు చేశాడు? నంబర్ 1 సుఖములో, అది మొదటి 3 వచనాలు. నంబర్ 2 అకంప్లిష్మెంట్స్. అకంప్లిష్మెంట్స్ అంటే విజయవంతంగా పూర్తి చేయబడిన పనులు. నంబర్ 3 పొజెషన్స్. రిజల్ట్ ఏంటి? సంతోషం వచ్చింది, ఎక్కువ రోజులు ఉండలేదు. సంతృప్తి వచ్చింది, పర్మనెన్సీ లేదు, దానికి నిత్య విలువ, పర్మనెంట్ వాల్యూ లేదు దానికి. ఇది తన జీవితంలో వ్యక్తిగతంగా ఆయన అనుభవించి తెలుసుకున్న జీవిత వాస్తవాలు. ఇకపోతే ఈరోజు ఇప్పుడు ఈ సెషన్లో మనం చదువుకున్న దాంట్లో ఇంకొక విషయం మనం గమనించాలి. చూస్తే ఆయన నా కొరకు, నా కొరకు, నా కొరకు అనే పదం చూడండి ఒకసారి. 4వ వచనంలో నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, కమాన్, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని. 5వ వచనం నా కొరకు తోటలను వేయించుకుంటుని. 8వ వచనం నా కొరకు నేను వెండి బంగారములను సంపాదించుకుంటుని. ఎవరి కోసం ఇదంతా? ఆయన కోసమే. 10వ వచనం నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. 10వ వచనం చివరి మాట నాకు దొరికిన భాగ్యం.
ఏం కనపడుతుంది ఓవరాల్గా? ఏం కనపడుతుంది ఓవరాల్గా? నాకు, నా కొరకు, నేను, నాకు. మీకు జ్ఞాపకం ఉంటే నా ప్రాణముతో నేను ఇలాగ చెప్పుకుందును. ఏమని? లూకాసు వార్త 12, మళ్ళీ లూకాసు వార్త 12లో ఏముంది? 18వ వచనం, 17, 18. నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగ చేతును అని అనుకున్నాడు. ఏమని? 18వ వచనంలో నా అనే పదాన్ని చూడండి. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యాన్ని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా 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 గురించే ఆలోచిస్తూ నేను బతికితే వెర్రోడినవుతాను దేవుని దృష్టిలో. దానియేలు గ్రంథం ఒక వచనం చూద్దాం. దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, నా బలాధికారమును, నెక్స్ట్ నా ప్రభావ ఘనతను కనపరుచుటకై, నెక్స్ట్ నా రాజధాని నగరుగా, నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? దీన్ని జబ్బు అంటారు. ఈ జబ్బు పేరు నా జబ్బు. ఏ జబ్బు ఇది? నా జబ్బు. కొంతమందికి ఈ జబ్బు భలే ఉంటుంది. నన్నే, నాకే, నేనే, నాకే కావాలి, నన్నే పిలవాలి, నన్నే చూడాలి, నా పేరే మాట్లాడుకోవాలి, నన్నే గుర్తించాలి. ఈ జబ్బున్న ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో వెర్రోళ్ళు. అవును, పిచ్చోళ్ళు జనరల్గా ఏం తింటారు? ఏది పడితే అది తింటారు. ఈ జబ్బు పట్టుకున్న నెబుకద్నెజరు చేత గడ్డి తినిపించాడు అక్షరాల దేవుడి అధ్యాయాన్ని కదా. 31వ వచనం. రాజు నోట ఈ మాట ఉండగా, ఇంకా మాట లోపలే ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము ఏదైతే నీదనుకుంటున్నావో అది నీ యొద్ద నుండి తొలగిపోయేను. మనుషులు నిన్ను తరిమేస్తారు, అడవి జంతువుల మధ్య నీ వాసం చేస్తావు, పశువుల వలె గడ్డి మేస్తావు. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. నువ్వు మారేంత వరకు తప్పదు నీకు. మారాలి, మారాలి. నా కొరకే నేను బతికితే ఎంత ఆనందంగా ఉంటుందో అని ప్రయత్నం చేశాడు అక్కడ. నా కొరకు ఇండ్లు, నా కొరకు తోటలు, నా కొరకు పనివారు, నా కొరకు గాయకులు. నా కన్ను ఆనందించాలి, నా చెవి ఆనందించాలి, నా శరీరం ఆనందించాలి. అసలు ఓవరాల్గా నేను ఆనందించడానికి ఈ లోకంలో ఎన్నైతే నాకు అవకాశాలు ఉన్నాయో, సదుపాయాలు ఉన్నాయో, వస్తువులు ఉన్నాయో, వ్యక్తులు ఉన్నారో అన్నిటిని అనుభవించాలి. రిజల్ట్ ఏమిటి? వ్యర్థం. నో పర్మనెంట్ జాయ్, నో పర్మనెంట్ సాటిస్ఫాక్షన్. దీన్ని సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అంటారు. సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్. యాక్టివిటీస్ అంటే పనులు. ఈయన పనులు చేపట్టడం మాత్రమే కాదు, ఎక్కువ శాతం ఈ పనులన్నీ కూడా తన కొరకు చేసుకున్నాడు. తన కొరకు. స్వీయ కేంద్రీకృత కార్యకలాపాలు అంటారు తెలుగులో ఆన్ ద స్క్రీన్ చూడండి. సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్, స్వీయ కేంద్రీకృత కార్యకలాపాలు. స్వీయ కేంద్రీకృత కార్యకలాపాలు అంటే అర్థం ఏంటి? మన గురించే మనం ఏం చేసుకోవడం. మనకు లెక్కలు ఉంటాయి. ఇది చేస్తే నాకు లాభం ఏంటి, ఇది చేస్తే నాకేంటి, నాకు వచ్చేదేంటి, లెక్కలు.
సొంత లెక్కలు, స్వార్థపూరితమైన లెక్కలు. పనులు చేపట్టిన ఆయన అందులో ఎక్కువగా తన కోసం చేపట్టాడు. ఎందుకు? ఇక్కడేమైనా నాకు ట్రూ హ్యాపీనెస్ దొరుకుతుందేమోనని. కానీ ప్రభు చెప్పాడు, శిష్యుల పాదాలు కడిగి మీరు ఎదుటి వారికి సేవ చేయాలి. మీ గురించి మీరు బతకూడదు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలి. యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కాదనుకోవాలి. అసలు నా దగ్గరకు వచ్చి నన్ను వెంబడించాలనుకుని ఎవరైనా ముందు నీ గురించి నువ్వు మర్చిపోవాలి. అప్పుడు నీకు దొరుకుతుంది ట్రూ హ్యాపీనెస్, దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే ఆనందం, నిత్య సంతోషం, నిత్య ఆనందం. సూర్యుని క్రింద ఇది దొరకదు, పైన దొరుకుతుంది. నిత్యానందం, పరలోక ఆనందం, దైవానందం. ఆ దేవుడిచ్చే ఆనందమే, దేవునిలో దొరికే ఆనందమే, దేవునితో దొరికే ఆనందమే అసలైన ఆనందము అని చెప్పడానికి తన జీవితంలో ఆయన చవి చూసినవి ఎంత వ్యర్థమైనవో చూపిస్తున్నాడు. ఈ 2వ అధ్యాయంలో 1వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి ప్రధాన భాగంలో ఉన్నాం. మొదటి 2 అధ్యాయాలు, అందులో 4 ఉపభాగాలు. ఆ 4 ఉపభాగాలలో ప్రస్తుతం మనం 3వ ఉపభాగంలో ఉన్నాం. 3వ ఉపభాగం 2వ అధ్యాయము 1 నుంచి 17వ వచనం వరకు అయితే దాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఇక్కడితో 3వ ఉపభాగములోని మొదటి భాగము సమాప్తం. మళ్ళీ మొదటి ప్రధాన భాగము, అందులో 3వ ఉపభాగము, ఆ 3వ ఉపభాగంలో 2 భాగాలు, ఆ రెండిట్లో మొదటి భాగము సమాప్తం. భోంచేసిన తర్వాత, లంచ్ పూర్తయిన తర్వాత దీని కొనసాగింపు 2వ భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. వింటున్న మాటలు మర్చిపోకుండా, మనసులో నుండి జారిపోకుండా భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనందరిది. అందులో ఫెయిల్ అవ్వకుండా చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ ఉదయపు కాలంలో తండ్రి మీరు మాకు నేర్పించిన ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఆకాశము క్రింద అనగా ఈ సూర్యుని క్రింద ఈ లోకంలో మనుషులు ఆనందం కొరకు, సంతృప్తి కొరకు చేసే ప్రతి ప్రయత్నం తాత్కాలికమైనదని, ఆ ఫలితాలన్నీ కూడా అశాశ్వతమైనవని, వాటి విలువ అశాశ్వతమైనదని తెలుసుకుంటూ మేము మా జీవితాలను సరైన రీతిలో కట్టుకొనుటకు మమ్మల్ని ఇంకను బలపరచమని, సమాచారం కోసం ఎవరు వినకుండా కేవలం సమాచారం కోసం మాత్రమే వాక్యాన్ని ఆలకించకుండా ఇందులో కనబడుతున్న సందేశాన్ని తీసుకొని ఆ మాటల ప్రకారంగా మేమందరము కూడా మా బ్రతుకులను ఎదుట మెరుగుపరుచుకొని కనబడుటకు సహాయం చేయమని, మధ్యాహ్న వేళలో మీరు ఇస్తున్నటువంటి భౌతిక ఆహారమును బట్టి స్తుతులు చెల్లిస్తూ, వండిన హస్తాలను, వడ్డించబోతున్న హస్తాలను దీవించమని, మధ్యాహ్న వేళలో యథావిధిగా చక్కని మాటలు మేము మాట్లాడుకున్నట్టుకు మమ్మల్ని నడిపించమని, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.